బాప్ బాప్ హోతా హై ఈ మాట ఇంకోసారి ప్రూవ్ చేసింది టీమిండియా. పాకిస్తాన్ని 61 రన్స్ తేడాతో మట్టి కరిపించి డామినేటింగ్ విక్టరీ సాధించి పాక్ పై టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే హైయెస్ట్ రన్ మార్జిన్తో విక్టరీ సాధించిన రికార్డుని సొంతం చేసుకుంది. అలాగే టీ20 వరల్డ్ కప్స్లో విన్నింగ్ రికార్డుని 7-1 నుంచి 8-1కి పెంచుకుంది. అసలు 100 రన్స్ లోపే పాక్ ఆల్అౌట్ అయిపోవాల్సింది. కానీ చివరిలో షహీన్ షా ఇచ్చిన 2 క్యాచ్లని తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ వదిలేయడంతో అతి కష్టం మీద 100 రన్స్ మార్క్ దాటింది పాక్. ఇక మన టీం పెర్ఫార్మెన్సెస్ చూసుకుంటే ముందు మన ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తే నెక్స్ట్ మన బౌలర్లు పాకి బ్యాటర్స్కి ఉచ్చ పోయించేశారు. టీ20 వరల్డ్ కప్ 2026లో ఈరోజు ఆదివారం ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో ఇండియా రికార్డ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో మన హీరో 100% ఇషాన్ కిషనే. 80 మీటర్ల గ్రౌండ్ ఎదురుగా 6 డేంజరస్ స్పిన్నర్లు, అభిషేక్ శర్మ లాంటి డేంజరస్ బ్యాటర్ డక్అవుట్ అయిపోయాడు. ఇలాంటి టైంలో ఎదురుగా పాకిస్తాన్ ఉందంటే ఏ బ్యాటర్ అయినా ఎక్కడ అవుట్ అయిపోతామో అని వణికిపోతారు. కానీ ఇషాన్లో ఆ భయం 1% కూడా కనిపించలేదు. తిలక్ వర్మని నాన్ స్ట్రైకర్ ఎండ్లో నిలబెట్టి 10 4లు 3 6లతో 193 స్ట్రైక్ రేట్తో 40 బంతులో 77 రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇండియా 200 మార్క్ ఈజీగా దాటేస్తుంది అనిపించింది. కానీ 9వ ఓవర్లో ఇషాన్ అవుట్ అయ్యాక ఇండియా స్కోరింగ్ స్పీడ్ దారుణంగా పడిపోయింది. ఓవర్కి 6 రన్స్ రావడం కూడా కష్టమైపోయింది. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32, తిలక్ వర్మ 24 బంతుల్లో 25 రన్స్ కొట్టి అతి కష్టం మీద ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. తిలక్ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్నే భారీ షాట్ ఆడబోయి అనవసరంగా డక్అవుట్ అయ్యాడు. దీంతో ప్రెషర్ ఇంకా పెరిగిపోయింది. చివరిలో శివన్ దుబే 17 బంతుల్లో 3 4లు 1 6తో 27 రన్స్ కొట్టడంతో ఎలాగోలా కష్టపడి టీం స్కోర్ 7 వికెట్లకి 175కు చేరింది. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లు తీస్తే తారిక్, షహీన్ షా అఫ్రిది, సల్మాన్ అఘా తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక 176 టార్గెట్ ఈ పిచ్ మీద చాలా తక్కువగా అనిపించింది. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోతుందేమో అని ఇండియన్ ఫ్యాన్స్ అంతా తెగ టెన్షన్ పడిపోయారు. కానీ చేజింగ్లో పాక్కి ఫస్ట్ ఓవర్లోనే షాక్ ఇచ్చాడు హార్దిక్. 4వ బాల్కే పాక్ స్టార్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ని డక్అవుట్ చేసి పాక్ ఓటమికి పునాది వేశాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే బుమ్రా ఒకే ఓవర్లో 6 రన్స్ కొట్టిన పాక్ రెండో ఓపెనర్ సైమ్ అయూబ్తో పాటు 4 రన్స్ కొట్టిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాని అవుట్ చేసి పాక్కి ఊహించని షాక్ ఇచ్చాడు. అంతే, ఇక పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. 6వ ఓవర్లో 5 రన్స్ వేసిన బాబర్ అజామ్ని అక్షర్ అవుట్ చేయడంతో పాక్ ఓటమి ఖరారైపోయింది. అయితే మిడిల్ ఆర్డర్లో కీపర్ ఉస్మాన్ ఖాన్ 44 రన్స్తో కొంచెం సేపు పోరాడినా అది సరిపోలేదు. చివరిలో షాదాబ్ ఖాన్ 14, మహమ్మద్ నవాజ్ 4, ఫహీమ్ అష్రఫ్ 10, షహీన్ షా 23 రన్స్ కొట్టినా అప్పటికే పాక్ ఓటమి ఫిక్స్ అయిపోయింది. 18వ ఓవర్ ఆఖరి బంతికి ఉస్మాన్ తారిక్ని క్లీన్ బౌల్ చేసిన హార్దిక్ విన్నింగ్ వికెట్ తీసి ఇండియాకి అద్భుతమైన విక్టరీ సాధించి పెట్టాడు. మొత్తానికి 18 ఓవర్లలో 114 రన్స్ మాత్రమే చేసిన పాకిస్తాన్ ఆల్అౌట్ అయి 61 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది. మన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీసుకుంటే తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ విజయంతో 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఇండియా గ్రూప్ ఏ నుంచి సూపర్ 8లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. అలాగే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై విజయాల రికార్డుని 7-1 నుంచి 8-1కి పెంచుకుంది.